పూరా లోకల్ నేను మీ హేమమాలిని. మహేష్ బాబుది నాది సేమ్ ఏజ్. అతని పక్కన హీరోయిన్లా ఉంటా. ఈ మాటలంటుంది నటి కస్తూరి. ఇందుకీ ఎందుకంది, దేనికంది ఇవన్నీ తెలుసుకుందాం. వామ్మో వాయ్యో, సీనియర్ నటి కస్తూరి శంకర్ మాటలు కోటలు దాటిస్తున్నాయిగా. సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన ఈమె హీరోయిన్గా ఉందట. మా ఇద్దరిది ఒకటే ఏజ్. అలాంటప్పుడు అతనికి తల్లి క్యారెక్టర్ ఎలా చేస్తా? అతనికే కాదు, చాలా మంది హీరోల పక్కన మదర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, కానీ వాళ్ళకి తల్లిగా చేస్తే పక్కన హీరోయిన్లా ఉంటాను, నాకు వయసు అయిపోతే బాగుండదబ్బా అని తెగ బాధపడిపోతుంది నటి కస్తూరి. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో 60 ఏళ్ల అమ్మమ్మలా కనిపించిన కస్తూరి సినిమాల్లో మాత్రం స్టార్ హీరోల పక్కన అమ్మగా చేయనంటూ అతికి పరాకాష్ట లాంటి కబుర్లు చెప్తూ హాట్ టాపిక్గా అవుతుంది. తాజా ఇంటర్వ్యూల్లో కస్తూరి శంకర్ తన వయసు గురించి మాట్లాడుతూ, రీసెంట్గా నాకు డెవిల్ అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో నేను సీత గారు చేసిన రోల్ నాకు వచ్చింది, కానీ నేను చాలా యంగ్గా కనిపిస్తున్నానని చెప్పి అగ్రిమెంట్ అయిన తర్వాత నన్ను తీసేశారు. ఎందుకంటే నేను మరీ చిన్నగా కనిపిస్తున్నానని నా ప్లేస్లో సీత గారిని పెట్టారని. రజనీకాంత్ కాలాలో కూడా రజనీకాంత్ గారి పక్కన నేను చాలా యంగ్గా ఉన్నానని తీసేశారు. రజనీ పక్కన పెద్ద పెద్ద పిల్లలకి అమ్మలలాగా నేను సెట్ అవ్వడం లేదని ఈశ్వరిరావుని తీసుకున్నారు. ఆ సినిమా తర్వాత ఈశ్వరిరావు గారికి వయసు సినిమా ఆఫర్లు వచ్చాయి. అందరూ వయసు అయిపోయిందని బాధపడుతుంటారు, నాకు వయసు కావడం లేదని బాధపడుతున్నా. అరే బాబు, నా ఫేస్ అంతే, యంగ్గానే ఉంటాను, కనీసం జుట్టుకి రంగు వేసుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే నా జుట్టు తెల్లబడలేదు, ఇది ఒరిజినల్ రంగు. ఇప్పుడు నేను జుట్టుకి తెల్ల రంగు వేసుకుని నటించాల్సిన పరిస్థితి. ఇలా అయిపోయింది నా బతుకు. ఏ సినిమా వచ్చినా నేను తెల్ల రంగు వేసుకోవాల్సి వస్తుంది. వయసు ముదిరిపోతే ఒక బాధ, వయసు రాకపోతే ఇంకో బాధ. నాకు వయసు రావడం లేదు, ఏం చేస్తాం? మదర్ క్యారెక్టర్స్ అయితే బోలెడు వస్తున్నాయి. ఇంకా 30 ఏళ్ల వరకు మదర్ క్యారెక్టర్లు వస్తూనే ఉంటాయి. నేనిప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేయలేను, ఎలా చేస్తాను చెప్పండి? మహేష్ బాబుది నాది సేమ్ ఏజ్. అలాంటప్పుడు ఆ హీరోల పక్కన మదర్గా చేస్తే హీరోయిన్గానే ఉంటాను కదా, ఆయనకి జోడీగా ఉంటాను, కనీసం చూసే వాళ్ళకి మదర్లా కనిపించాలి కదా అంటూ తెగ ఫీల్ అయిపోయింది కస్తూరి శంకర్.